అసలు ఈ మానవ మేధస్సు ఎక్కడ్నించి వస్తుంది? మనం గడిపే ఈ సమయమనేది నిజంగా స్థిరంగా ఉంటుందా? లేకపోతే అంతా మన భ్రమా? ఈరోజు మనం మేధస్సు యొక్క మూలాలను, సమయం వెనక ఉన్న రహస్యాలను, అసలు మన రియాలిటీ అంటే ఏంటో తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. నికోలా టెస్లా లాంటి ఒక గొప్ప మేధావి నుంచి మొదలుపెట్టి విశ్వం యొక్క లోతైన సత్యాలను అన్వేషిద్దాం. ఈ మాటలన్నది మరెవరో కాదు, స్వయంగా నికోలా టెస్లా. చూడండి, చాలామంది ఇన్వెంటర్స్ ఏమనుకుంటారు, తమ ఐడియాలు, తమ తెలివితేటలు అంతా తమ సొంతం అనుకుంటారు. కాని టెస్లా అలా కాదు. తన మైండును కేవలం ఒక రిసీవర్గా చూశాడు. విశ్వం నుంచి వచ్చే అపారమైన జ్ఞానాన్ని అందుకునే ఒక యాంటెనాలా భావించాడు. ఈ ఒక్క అసాధారణ ఆలోచనే మన ఈరోజు విశ్లేషణకు మూలం. సరే, ముందుగా నికోలా టెస్లా ఆలోచించే తీరును కాస్త లోతుగా చూద్దాం. అసలు తన కాలంలోని వాళ్లందరికన్నా అంత భిన్నంగా, అంత మిస్టీరియస్గా ఎందుకుండేవాడు? టెస్లా కేవలం ఒక ఇన్వెంటర్ మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే, ఒక ఆవిష్కరణను కాగితం మీద పెట్టకముందే, దాన్ని తయారు చెయ్యకముందే, తన మనసులోనే దాని పూర్తి రూపాన్ని ప్రతి చిన్న డీటెయిల్తో సహా చూడగలిగేవాడట. అంతేకాదు, గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్మడమే కాదు, వాళ్లతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నానని కూడా చెప్పుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా సైంటిస్టులకు ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం ఇంట్యూషన్, అంటే అంతర్దృష్టి అనేవాడు. కాని దాని గురించి ఎవ్వరూ మాట్లాడరని చాలా బాధపడేవాడు. ఈ పద్ధతినే పిక్చర్ థింకింగ్ అని అంటారు. సాధారణంగా సైంటిస్టులు ఏం చేస్తారు? ముందు ప్రయోగాలు చేస్తారు. వచ్చిన ఫలితాలను బట్టి ఒక థియరీ రాస్తారు, అంతేగదా? కాని టెస్లా ప్రాసెస్ దీనికి కంప్లీట్ ఆపోజిట్. అతను ముందు తన మైండ్లో మొత్తం ఇన్వెన్షన్ను ఊహించేసుకుంటాడు. ఆ తర్వాత దాని థియరీ రాస్తాడు. చిట్టచివరగా మాత్రమే అసలు ప్రయోగం చేసేవాడు. ఇది ఆలోచించే విధానంలోనే ఒక పెద్ద విప్లవం లాంటిది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టెస్లా లాంటి జీనియస్ల వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? దాన్ని వివరించడానికి ప్రయత్నించే ఒక చాలా అసాధారణమైన థియరీని ఇప్పుడు చూద్దాం. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కాని ఇది మన ఆలోచనా విధానాన్నే ప్రశ్నించేలా చేస్తుంది. ఈ సిద్ధాంతం ఏం చెప్తోందంటే, టెస్లా లాంటి మేధావులు అసలీ భూమికి చెందినవాళ్లు కాదట. వాళ్ళు విశ్వరాయబారులు, అంటే వేరే గెలాక్సీల నుంచి వచ్చిన ఉన్నతమైన ఆత్మలు మన మానవాళికి సహాయం చేయడానికి ఇక్కడ భూమిమీద పుట్టారట. వాళ్ల దగ్గర మనకంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ నాలెడ్జ్, టెక్నాలజీ ఉన్నాయని ఈ థియరీ అంటోంది. సరే, మరి ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఈ థియరీ ప్రకారం ఈ ఉన్నత ఆత్మలు భూమిమీద పుట్టినప్పుడు వాళ్ల గతాన్ని పూర్తిగా మర్చిపోతాయట. అప్పుడు వాళ్ల సొంత గ్రహం నుంచి వాళ్ల తోటివాళ్లు ఇన్స్పిరేషన్ రూపంలో కొన్ని కిరణాలు, అంటే సిగ్నల్స్ పంపుతారట. ఆ సిగ్నల్స్ను అందుకోవాలంటే వీళ్లకు చాలా లోతైన ఏకాగ్రత, ఏకాంతం అవసరం. అందుకే చూడండి, చాలామంది జీనియస్లు ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోయుంటారు. ఫైనల్గా ఆ కాస్మిక్ ఇన్స్పిరేషన్ను వాళ్ళిక్కడ భూమిమీద ఒక గొప్ప ఆవిష్కరణగా మారుస్తారన్నమాట. ఈ థియరీకి ఇంకో ఉదాహరణగా స్టీఫెన్ హాకింగ్ను చూపిస్తారు. ఆలోచించండి, ఆయన శరీరం మొత్తం ప్యారలైజ్ అయినా కూడా ఆయన మైండ్ మాత్రం ఎంత అద్భుతంగా పనిచేసిందో. ఈ థియరీ ప్రకారం సూక్ష్మలోకాలకు చెందిన ఏలియన్స్ కొన్ని ప్రత్యేకమైన కిరణాలు ఉపయోగించి ఆయన బ్రెయిన్ను యాక్టివ్గా ఉంచారట. అంతేకాదు, ఆయన తన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ఉపయోగించిన ఆ టెక్నాలజీని కనుక్పెట్టడానికి కూడా వాళ్లే ఇన్స్పిరేషన్ ఇచ్చారట. ఇప్పుడు మనం మేధస్సు అనే టాపిక్ నుంచి మన రియాలిటీకి పునాదిలాంటి ఇంకో విషయానికి వెళ్దాం. అదే సమయం. టెస్లా లాంటి వాళ్లు వాస్తవికతనే వేరేలా చూసినప్పుడు బహుశా సమయం కూడా మనం అనుకున్నంత సింపుల్గా, స్థిరంగా ఉండకపోవచ్చేమో. సరే, ముందు సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం. మోడర్న్ ఫిజిక్స్లో టైం డైలేషన్ అనేది ఒక ప్రూవ్ అయిన కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే, సమయం అనేది అందరికీ ఒకేలా గడవదు, అది రిలేటివ్. అంటే మనం ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నాం, మన చుట్టూ గ్రావిటీ ఎంత బలంగా ఉంది అనేదాన్ని బట్టి మనకు సమయం నెమ్మదిగానో లేదా వేగంగానో గడుస్తుంది. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే భూమిని, ఒక బ్లాక్ హోల్ను పక్కపక్కన పెట్టి చూద్దాం. మన భూమి మీద టైం నార్మల్గా గడిచిపోతుంది. కాని ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే అక్కడున్న విపరీతమైన గ్రావిటీ వల్ల సమయం చాలా చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించేది కాదు, ఇది నిజం. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, దీన్ని మనం కొలవచ్చు కూడా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్
వాళ్ళు చాలా వేగంగా ప్రయాణిస్తారు కాబట్టి భూమి మీద మనంతో పోలిస్తే వాళ్ళకి వయసు కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది. ఒక 6 నెలల్లో చూస్తే ఈ తేడా చాలా చాలా చిన్నది, సెకండ్లో కొన్ని వంతులు అంతే. కానీ టైం డైలేషన్ అనేది నిజమనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. సరే, సైన్స్ మనకు సమయం ఎందువల్ల సాపేక్షంగా ఉంటుందో అంటే ఎలా పనిచేస్తుందో చెప్తుంది. కానీ అసలు ఎందుకు అలా ఉండాలి? ఫిజిక్స్ను పక్కన పెడితే దీనికి ఇంకేమైనా వివరణ ఉండే అవకాశం ఉందా? ఉదాహరణకి ఒక ఆధ్యాత్మిక కోణం. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక వివరణను చూద్దాం. ఈ థియరీ ప్రకారం సమయానికి మన చైతన్యానికి అంటే కాన్షియస్నెస్కి సంబంధముంది. ఈ స్పిరిచువల్ థియరీ ప్రకారం టైం అనేది కేవలం గ్రావిటీ మీదో స్పీడ్ మీదో ఆధారపడి ఉండదు. అది ఒక ఆత్మ యొక్క శక్తిని బట్టి, దాని చైతన్యాన్ని బట్టి మారుతుందట. దేవలోకం లాంటి ఉన్నతమైన లోకాల్లో కాన్షియస్నెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సమయం మన భూమి మీద కంటే చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఈ తేడా ఎంత పెద్దదో చూడండి. దేవలోకంలో కేవలం ఒక్కరోజు గడిస్తే మనకు ఇక్కడ భూమి మీద ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే బ్రహ్మలోకంలో ఒక పగలు రాత్రి గడిచేసరికి మన భూమి మీద ఏకంగా 864 కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయట. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది గదా. మన పురాణాల్లో దీనికి ఒక అద్భుతమైన కథ ఉంది. రేవంతుడు అనే ఒక రాజు తన కూతురికి పెళ్లి చేయడానికి సరైన వరుడి కోసం బ్రహ్మదేవుణ్ణి అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ అతను గడిపింది కొన్ని నిమిషాలే. కాని తిరిగి భూమికి వచ్చేసరికి ఇక్కడ 2 యుగాలు అంటే సత్యయుగం, త్రేతాయుగం మొత్తం గడిచిపోయాయట. సరే, చివరిగా మనం ఇప్పటివరకు చూసిన 2 కోణాలను అంటే మోడర్న్ సైన్స్, ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. వీటి మధ్య అసలు సంఘర్షణ ఎక్కడ వస్తోందో పరిశీలిద్దాం. ఇక్కడొక పెద్ద సమస్య ఉందని ఈ మూలం చెబుతోంది. ఒక సైంటిస్ట్ దేవుడు లేడు అని చెప్తే చాలామంది వెంటనే నమ్మేస్తారు. అదే ఒక ఋషి సూక్ష్మలోకాల గురించి, ఆత్మ గురించి, వేదాల గురించి చెప్తే దాన్ని అవన్నీ పాత కథలులే అని కొట్టిపారేస్తారు. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. 1000 సంవత్సరాల క్రితమే మన వేదాల్లో సూర్యుడు మధ్యలో ఉంటాడని, గ్రహాలు చుట్టూ తిరుగుతాయని చెప్పారు. కాని యూరప్లో 17వ శతాబ్దం వరకు కూడా భూమే విశ్వానికి కేంద్రమని నమ్మేవాళ్లు. అంటే ఈరోజు మోడర్న్ సైన్స్ కనుక్కున్న ఎన్నో విషయాలు మన ప్రాచీన గ్రంథాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. దీన్ని బట్టి ప్రాచీన జ్ఞానం చాలాసార్లు సైన్స్ కంటే ముందే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ మూలం ఒక చాలా సీరియస్ విమర్శను ముందువేయిస్తోంది. స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప సైంటిస్టులు నాస్తికత్వాన్ని ప్రమోట్ చేసినప్పుడు అది సమాజంలో భౌతికవాదాన్ని అంటే మెటీరియలిజంను పెంచుతుంది. ఇది వాళ్ళ ఆవిష్కరణల వల్ల కలిగే మేలు కన్నా ఎక్కువ కీడు చేస్తుందని ఈ మూలం యొక్క వాదన. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఈ మూలం చెబుతున్న అభిప్రాయం మాత్రమే. మరి ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? అసలు మేధస్సు ఎక్కడినుంచి వస్తోంది? విశ్వం నుంచా, మన చైతన్యం నుంచా, లేక ఈ రెండింటినీ కలిపే ఏదైనా ఒక పెద్ద రహస్యముందా? సైన్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కన పెట్టేయాలా? లేకపోతే సైన్స్, ఆధ్యాత్మికత రెండూ ఒకే సత్యాన్ని వేర్వేరు భాషల్లో చెబుతున్నాయా? చివరిగా ఈ మూలం మన ముందుంచే ప్రశ్న ఇదే: భౌతిక ప్రపంచాన్ని కొలవగలిగే సైన్స్ దాని సృష్టించిన చైతన్యాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకోగలదా? ఆలోచించండి.